అయినా నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. వాక్యం ఏమి చెబుతుందంటే మనలో చాలామంది ఆర్థిక సమస్యలు, ఉద్యోగ కష్టాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు అనుభవిస్తున్నారు. ఇలాంటి సమయంలో శత్రువు మన మనసులో అనుమానాలు నాటుతాడు. దేవుడు నిన్ను మర్చిపోయాడు, నీ ప్రార్థన వృధా. కానీ ఈ వచనం మనకు హామీ ఇస్తుంది. దేవుడు మన అవసరాలను తీరుస్తాడు. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కొయ్యవు, గోతిలో పెట్టవు, అయినా మీ స్వర్గపిత తండ్రి వాటిని పోషిస్తాడు. కాబట్టి సమస్యలు వచ్చినా మనం విశ్వాసంలో నిలబడాలి. ఏలియా ప్రవక్త కరువు సమయంలో కాకి ద్వారా ఆహారం అందించాడు. ఇశ్రాయేలు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగారు. అయినా ఆహారం, దుస్తులు, నీరు కొరవలేదు. సోదరులారా, మన పరిస్థితి ఏదైనా సరే, అపాయాలు ఎన్ని చుట్టుముట్టినా సరే కుంగిపోవద్దు. దేవుని వాగ్దానం ఎప్పుడు మారదు. ఆయన నిన్ను విడవడు, నీ సంతానాన్ని భిక్షమెత్తనీయడు. కాబట్టి సమస్యల్లో ఉన్న విశ్వాసాన్ని కోల్పోవద్దు. నేను నిన్ను విడువను, నిన్ను మర్చిపోను అని ప్రభు చెప్పుచున్నాడు. దేవుని మార్గంలో నడిచే నీతిమంతుడు ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా దేవుని విశ్వాసమైన చెయ్యి ఎప్పుడూ కాపాడుతుంది. మీరు కోరితే దేవుడు వస్తాడు.